మీరు గూడా రాత్రేలు మనసును ఓదార్చుకుంటూ, వదిలేయ్యే రేపు చూస్తామని నిద్రపోతున్నారా? లోపల మాత్రం ఒక మౌనమైన విషాదం మిగిలిపోతుందా? మీరు కూడా వయస్సు పెరిగే కొద్దీ బలహీనత నెమ్మదిగా మీను లోపల నుంచి కూల్చేస్తుందని అనుభవిస్తున్నారా? వయస్సు 45 అయినా, 50 అయినా, 55 అయినా ఒక విషయం నిజం. పురుషుడి మనసు ఎప్పుడూ వృద్ధం కాదు. ఆలోచనలు మాత్రం ఎప్పటికీ యవ్వనంగానే ఉంటాయి. ఆకాంక్షలు కూడా అలాగే అంతే. కేవలం తేడా ఏమిటంటే కాలంతో పాటు శరీరం నెమ్మదిగా సహకరించడం తగ్గిస్తుంది. నేనొక నిజం చెప్పాలనుకుంటున్నాను. 45-50 తర్వాత ఒక పురుషుడి శరీరం ఆ క్షణాల్లో పూర్తిగా సహకరించకపోతే దానికర్థం అతని కోరికలు లేదా భావోద్వేగాలు ముడిసిపోయాయన్నది కాదు. చాలా సందర్భాల్లో మనసు పూర్తిగా సిద్ధంగా ఉంటుంది. కానీ శరీరంలోని అంతర్గత సహాయ వ్యవస్థ కేవలం కోరికకే కాదు, శక్తి, నమ్మకం, మజిల్ స్ట్రెంగ్త్, స్టామినా వంటి వాటన్నింటిపైన ప్రభావం చూపటం ప్రారంభిస్తుంది. పైగా పనిలో ఒత్తిడి, ఇంటి బాధ్యతలు, స్ట్రెస్, అప్పుడప్పుడు డయాబెటిస్, బీపీ, థైరాయిడ్, రోజూ తీసుకునే మందులు ఇవన్నీ కలిసి శరీరాన్ని మరింత బలహీనంగా చేస్తాయి. కొంతకాలం తర్వాత శరీరం తానే సిగ్నల్ ఇవ్వడం ప్రారంభిస్తుందని చాలా తక్కువ మందికే తెలుసు. దిమ్మకు సందేశం వెళుతుంది. ఇప్పుడు కొంత విశ్రాంతి అవసరమని. శక్తి స్థాయి తగ్గిపోతుంది. మనోబలం తగ్గిపోతుంది. మనిషి తన మీదే సందేహాలు పెట్టుకోవటం మొదలుపెడతాడు. ఇక్కడి నుంచి తెలియని ఒక భయం పుడుతుంది. శరీరం మళ్ళీ సహకరించకపోతుందేమో అన్న భయం మనసులో బలంగా జారీ చేసుకుంటే కోరిక తానే వెనక్కి తగ్గిపోతుంది. ఈ వ్యవస్థకు తిట్లు అవసరం కాదు, సరైన మద్దతు అవసరం. కొన్ని సహజ పదార్థాలు ఈ పరిస్థితుల్లో సహాయపడవచ్చు. ఉదాహరణకు అశ్వగంధ, ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది, నర్వస్ సిస్టమ్ను రిలాక్స్ చేస్తుంది. కౌంజ్ బేజు, ఇది నియంత్రణను, స్వీయ విశ్వాసాన్ని పెంచడంలో సహాయపడుతుంది. గోక్షుర, విదారికందు వంటి పదార్థాలు శరీరాన్ని లోపల నుంచి సిద్ధం చేయడంలో సహాయపడతాయి. నెమ్మదిగా శక్తి తిరిగి వస్తుంది, అలసట తగ్గుతుంది, ఆత్మవిశ్వాసం స్థిరంగా ఉంటుంది. ఎక్కడో పోయిన భావోద్వేగ అనుబంధం మళ్లీ అనిపించటం మొదలవుతుంది. 50 ఏళ్ల తర్వాత పురుషులు ఏదైనా నిరూపించాల్సిన అవసరం ఉండదు. వారికి కేవలం అర్థం చేసుకోవడం, సరైన మద్దతు పొందే హక్కు మాత్రమే ఉంటుంది. మీకు లేదా మీ భాగస్వామికి మనసు యువతగా ఉండి శరీరం సహకరించకపోతే శరీరానికి సరైన మద్దతు అవసరమని సంకేతం. ఒక గోప్యమైన, సహజమైన, వివేకవంతమైన ఎంపిక. రసాయన రహిత, అలవాటుగా మారకుండా స్థిరమైన సమతుల్య మద్దతు. ఎందుకంటే ముఖ్యంగా మనసు ఇప్పటికీ ఉత్సాహంగా ఉంది.